ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. హగ్గై రాసిన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు కనుక ఏ విషయంలో కూడా మనము భయపడవలసిన అవసరం లేదు. హగ్గై 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన సెలవిస్తున్నాడు, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొనుము, యెహోషువ ధైర్యం తెచ్చుకొనుము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుము. ఈరోజు దేవుడు వాక్యం వింటున్న నీతో సెలవిచ్చే మాట, ధైర్యం తెచ్చుకొని పని జరిగించుము. ఎందుకనగా నీ దేవుడని యెహోవా నీ మధ్యలో ఉన్నాడు. ఆయన ఆత్మను నీ మధ్యలో ఉంచాడు కాబట్టి భయపడకము. ఈరోజు యెహోవా రాఫాగా మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఏ విషయంలో కూడా మనము కృంగిపోవలసిన అవసరం లేదు. యెహోవా నిస్సిగా మనకు జయమిచ్చే దేవుడు. అన్ని పరిస్థితుల్లో విజయము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకనగా ఆయన మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు అని దేవుడు సెలవిస్తున్నాడు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం నువ్వు వర్ధిల్లదు అని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి ధైర్యము తెచ్చుకొనుము. నిజమే, యెహోవా నీకు సమాధానము శాంతి అనుగ్రహించే దేవుడు. అందుకే ఆయన పేరు యెహోవా షాలోమ్, అనగా అన్ని పరిస్థితుల్లో సమస్త జ్ఞానమునకు పెంచిన శాంతి సమాధానాలు అనుగ్రహించే దేవుడు నీ దేవుడైన యెహోవా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం వింటున్న ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు ఏ విషయంలో కూడా మనము భయపడవలసిన అవసరం లేదు. విశ్వాసులుగా భయము మనకు దూరమవును గాక, భీతి మనల్ని ముట్టకుండును గాక అని దేవుడు సెలవిస్తుండగా మనము ఈ ఉదయకాలంన ధైర్యముతో పని జరిగిద్దాము. భయపడక దేవుని యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్ముడు మనకు ఇచ్చే అభిషేకము, నడిపింపు, జ్ఞాపకం చేసే దేవుని వాక్యము, ఆయన బోధలు అనుసరించి చక్కగా మనము ముందుకు నడిచి గొప్ప ధైర్యంతో పని జరిగించి దేవుని మహిమపరచుటకు దేవుడి వాగ్దానం నీకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. ఎంత అభయం ఇచ్చే వాగ్దానం ప్రభువా. నీ పరిశుద్ధాత్మని ప్రభు మాలో ఉంచున్నారయ్యా, మా మధ్య ఉంచున్నారయ్యా, మా ప్రతి పరిస్థితిలో మీరు ఉంచున్నారయ్యా. అందుకని మేము ధైర్యవంతులము, బలవంతులము, స్వస్థత, విజయము, విడుదల, సమాధానము ప్రభువా ఈ ఉదయకాలం ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తున్నారు. మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఏ పరిస్థితిలో ఉన్నాను ప్రభువా, నీ బిడ్డలను తండ్రి విజయవంతులుగా చేయమని, ఆరోగ్యవంతులుగా చేయమని, సమాధానముతో వారిని నింపమని వేడుకొంచు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రేమతో సంఘ కాపరి ఎల్బెతెల్ సువార్త